నిజాంసాగర్ ప్రాజెక్టు నిర్మించి 124 ఏళ్లైనా ఇప్పటికీ చెక్కు చెదరకుండా ఎలా ఉందో ప్యాకేజీ 22 ఎల్లారెడ్డి నియోజకవర్గ ప్రాజెక్టు కూడా 100 ఏళ్ల పాటు ఉండేలా నిర్మాణం చేస్తామని ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు అన్నారు. ఈ నేపథ్యంలో ఇవాళ సదాశివనగర్ మండలం భూంపాలపల్లి రిజర్వాయర్ పనులను ఇరిగేషన్ అధికారులతో కలిసి పరిశీలించారు. అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఎల్లారెడ్డి నియోజకవర్గంలో రైతులు పంటలపైనే ఆధారపడి జీవిస్తున్నారని అన్నారు. తన ఎమ్మెల్యేగా గెలిచిన 14 రోజుల్లోనే ఇరిగేషన్ అధికారులతో కాళేశ్వరం పనులపై రివ్యూ చేశారని అన్నారు. తక్షణమే 23 కోట్ల రూపాయలైతే మంజూరైతే 14,500 ఎకరాలకు సాగునీరు ఇవ్వొచ్చు అని అధికారులు చెప్పారని అన్నారు. ప్రాజెక్టు పనులపై 2 సార్లు అసెంబ్లీ వేదికగా సమస్యలను ప్రస్తావించారని అన్నారు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని పలు దఫాలుగా కలిసి విన్నవించారని తెలిపారు. కాటేవాడి, ధర్మారావుపేట, మోతే రిజర్వాయర్ల ద్వారా 1,00,000 ఎకరాల ఆయకట్టలకు సాగునీరు అందుతుందని అన్నారు. గంధారి మండలంలో 13,546 ఎకరాలు, ఇక సదాశివనగర్లో 24,590, రామారెడ్డిలో 8,664, ఇక తాడ్వాయిలో 20,220 ఎకరాలకు నీరు అందుతుందని తెలిపారు. దీంతో పాటు రాజంపేటలో 2,593 ఎకరాలకు, అదేవిధంగా లింగంపేటలో 2,934 ఎకరాలకు, ఎల్లారెడ్డిలో 3,200 ఎకరాలకు, ఇక నాగిరెడ్డిపేట మండలంలో 3,100 ఎకరాలకు సాగునీరు అందుతుందని అన్నారు. నిజామాబాద్ జిల్లా కొండం చెరువు లింక్ 7 ద్వారా 11.5 టీఎంసీల నీటిని ఈ ప్రాంతం సస్యశ్యామలం కానుందని తెలిపారు. 14 ఏళ్ల ప్రాజెక్టు పనులకు బీఆర్ఎస్ హయాంలో తట్టెడు మట్టి కూడా తీయలేదని విమర్శించారు. $20,225 ఎకరాల ఆయకట్టు అంటే సుమారు 1,00,000 ఎకరాలకి రాజంపేటలో 2,793 ఎకరాలు, లింగంపేటలో 20,930 ఎకరాల ఆయకట్టు, మరి ఎల్లారెడ్డి మండలంలో 3,200, నాగిరెడ్డిపేట మండలంలో సుమారు 3,100 ఎకరాలు. అంటే టోటల్గా అన్ని మండలాలు, ఎల్లారెడ్డి అసెంబ్లీలో ఉన్న అన్ని మండలాలు ఈ ప్రాజెక్టు వల్ల సస్యశ్యామలం కాబోతా ఉన్నాయి. గత 40 సంవత్సరాల నుంచి ఈ ప్రాంతం వెనుకబడ్డది. ఈరోజు ఇక్కడ రైతు కార్మికులు తప్ప ఏ ఫ్యాక్టరీలో పనిచేసి డబ్బులు సంపాదించుకునే కార్మికులు కాదు. ఇవాళ రైతు సరిగ్గా ఉంటేనే ఈ ప్రాంతం బాగుపడుతుంది. మరి ఇది చాలా శుభదినం, రైతులందరూ కూడా శుభవార్త. నేను గత అసెంబ్లీలో కూడా మీరు చూసి ఉంటారు, అసెంబ్లీలో కూడా 2 సార్లు కూడా 22 ప్యాకేజ్ గురించి కొట్టడం జరిగింది. మరి పక్కన నా సహచర ఎమ్మెల్యే భూపతి రెడ్డి గారితో కూర్చుండి, ఈఎన్సీ గారు అనిల్ కుమార్తో పాటు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇరిగేషన్ మంత్రి శాఖ మంత్రితో పాటు కూర్చుండి పలు దఫా 11.5 టీఎంసీల వాటర్ను అక్కడి నుంచి లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా తీసుకొచ్చి ఈ ప్రాంతానికి సస్యశ్యామలం చేయాలని చెప్పి ఈ ప్రాజెక్టు రూపించబడ్డది. మరి దీనిలో భాగంగానే రేపు మిగతా రిజర్వాయర్లు అయితే నీళ్లు తీసుకొస్తే సాగునీటి కాకుండా త్రాగునీటి కూడా సమస్య తీరుతుంది. ఎందుకంటే గాంధారి మండలం కానీ, చుట్టుపక్కల ఉన్న తాండాలు కానీ, తాడవాయి కానీ, సదాశివనగర్ కానీ, రామారెడ్డి కానీ ఈ ప్రాంతంలో విపరీతమైన తాగునీటి సమస్య. బోర్లు కొడితే 500 ఫీట్లు, 600 ఫీట్లు, 700 ఫీట్లు కొట్టినా నీళ్ళు వస్తలేవు. ఇవాళ నేను ఎమ్మెల్యే అయిన తర్వాత సుమారు 7 నుంచి 8 కోట్లు నిధులు వెచ్చించి ఎన్నో బోర్లు వేసినా కానీ మిషన్ భగీరథ టోటల్ గా ఫెయిల్ అయిన ప్రాజెక్ట్ అది. 20,000